సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. కోలాహలంగా ఎమ్మెల్యే బడేటి క్యాంపు కార్యాలయం. బడేటికి భారీ గజమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు. అందరికీ అందుబాటులో ఉంటా, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కృషి చేస్తా. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వెల్లడి. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్తా పేర్కొన్న చింతమనేని. దుగ్గిరాల్లో కొనసాగుతున్న విజయోత్సవ సంబరాలు. అధైర్యపడకండి, గెలుపోటములు సహజం, ప్రజాభీష్టాన్ని గౌరవిద్దాం. పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని భరోసా. నీట్లో ఎన్ఆర్ఐ విద్యార్థి విజయకేతనం. 720కి 705 మార్కులు సాధించిన విద్యార్థికి కళాశాల ఆధ్వర్యంలో ఘన సత్కారం. వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కలెక్టరేట్ ఆవరణలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా మొక్కలు నాటాలని చెప్పారు. కాలుష్యాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణలో ఎంతగానో దోహదపడే మొక్కలను నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం కింద డ్వామా ఆధ్వర్యంలో 4500 ఎకరాల్లో పండ్ల మొక్కలు పెంచాలని నిర్ణయించామని, ఇందులో భాగంగా 3000 ఎకరాలను గుర్తించి అంచనాలు తయారు చేశారని చెప్పారు. ప్రహరీ గోడ ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలలో పండ్ల మొక్కల పెంపకానికి ప్రతి మండలంలో విద్యాసంస్థలను గుర్తించి అంచనాలు తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పంచాయతీ, ప్రభుత్వ భూముల్లో మొక్కల పెంపకానికి 45 ఎకరాలు గుర్తించామని, రోడ్ల వెంబడి, కాల్వగట్ల వెంబడి 75 కిలోమీటర్ల మేర మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నామని తెలియజేశారు.
పాడి పశువులు కలిగిన రైతులకు గడ్డి పెంపకానికి 225 ఎకరాలు గుర్తించామని అన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఏ రాము, కలెక్టరేట్ ఏఓకే కాశీ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఇచ్చిన విజయాన్ని చూసి గర్వించకుండా నియోజకవర్గంలోని పెద్దలందరి సలహాలు సూచనలు స్వీకరించి ప్రజలందరికీ అద్భుతమైన అవినీతిరహిత పాలన అందిస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుండి పోటీ చేసి ఘన విజయం సాధించిన బడేటి చంటిని కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పుష్పగుచ్చాలు అందించి దుస్సలవలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో కర్చనం చేసేందుకు యువత పోటీ పడ్డారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన చంటి వారందరికీ ధన్యవాదాలను తెలిపారు. అనంతరం బడేటి చంటి మాట్లాడుతూ 5 ఏళ్ల అరాచకాలకు ఓటర్లు తమ తీర్పు ద్వారా చెల్లుచీటి ఇచ్చారని అన్నారు. శతాబ్దం పాటు నిలిచిపోయేంతట ఘన విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలను తెలిపారు. ఏలూరు నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా తాను అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా కల్పించారు. రానున్న కాలంలో ప్రజలందరి హృదయాల్లో స్థానం లభించేలా గౌరవప్రదంగా పనిచేయాలని కార్యకర్తలకు బడేటి చంటి సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివప్రసాద్, చోడే వెంకటరత్నం, అమరావతి అశోక్, పూజారి నిరంజన్, గోడవల్లి వాసు, కొట్టు మనోజ్, మాకాల రమేష్ తో పాటు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడు రాజాగారిని నాయకుడు చేద్దాం అంటూ ఫోటోలకి బయట వస్తున్నారు. ఓకే రైట్ అలాగే ఉంటుంది. గారు వారి మిత్రులు అంతా కూడా కోటకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వారి మిత్రులంతా కూడా ధన్యవాదాలండి. శ్రీ సైన్య సంఘం రాష్ట్ర నాయకులు ఓకే
కూడా మన ఎమ్మెల్యే ప్రవీణ్ శెట్టి గారికి ప్రజలందరూ కూడా సహకరించారు. తప్పనిసరిగా మనం ఎవరైతే కష్టపడి పనిచేసామో రేపు పొద్దున ప్రజలకు కూడా అదే జవాబుదారీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే పని ఉందో ఆ పని మనం సక్రమంగా చేసి పెడితేనే ప్రజల హృదయాల్లో మనం ఎప్పుడైనా సరే ఆ పని చేసినప్పుడే మనకి గౌరవం ఉంటది. గెలవచ్చు, ఓడిపోవచ్చు, కానీ ఇంతటి ఘోర పరాజయం మనం చేయాలంటే మనుషుల పట్ల వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, మీడియా ముందుకు వస్తే ఏ విధమైన మాటలు మాట్లాడేదని ప్రజలందరూ కూడా గ్రహించారు. ఎవ్వరు కూడా బయటికి చెప్ప రాక్షస ప్రభుత్వానికి చరమగీతం పాడటానికి వాళ్ళందరూ కూడా మౌనంతోనే సమాధానం చెప్పారు. ప్రతి చోట్ల కూడా అనేక విధాలుగా ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడు కూడా ఇటువంటి మెజార్టీలు ఎక్కడా కూడా రాలా. అలాగే ఏలూరు చరిత్ర నేనేదో మాట వరుసకి చరిత్ర తిరగరాయాలి అని అంటే ప్రజలు తిరగరాసి చూపించారు ఏలూరు చరిత్రను. మళ్ళీ 100 ఏళ్ళు ఏలూరు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి మెజార్టీని ఎవరు కూడా సాధించలేదు. ఎవరైతే టీం సభ్యులందరూ కూడా ఇది చేశారో 100 సంవత్సరాల వరకు ఆ సంవత్సరం 2024 ఎలక్షన్ లో మేము చేసాం. ఆ రోజున 63,000 మెజార్టీ మేము తెప్పించామరా, మీరేం తెప్పించారని చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా ఈ టీం అందరికి కూడా మరి ఏ విధంగా అయితే మన ప్రజలందరికీ కూడా దగ్గరగా మగిమేతమై వెళ్ళామో అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పాటుపడిన ప్రతి కార్యకర్త అదే అనుసంధానం మెయింటైన్ చేయండి. ఎవరికైనా సరే నేను ఏదైతే డైరెక్ట్ గా అందరితో కూడా మాట్లాడుతున్నానో ఏ సమస్య వచ్చినా సరే నాతో డైరెక్ట్ గా మెసేజ్ చేయడమో లేకపోతే నాతో మాట్లాడటం చేసుకోవచ్చు. ఉదయం సాయంత్రం ఏదైతే మాట అన్నానో అదే మాట ప్రకారం మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానని మీకు సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియదు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేల సహకారంతో పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలవరం పునరావాసితులకు ఇచ్చిన హామీలన్నీ సమిష్టిగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ స్పష్టం చేశారు. ఏలూరు శాంతినగర్లోని 6వ రోడ్లో ఉన్న ఎంపీ క్యాంప్ కార్యాలయం వద్ద ఏలూరు ఎంపీగా విజయం సాధించిన పుట్ట మహేష్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్న కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి దుస్సాలవలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు ఎంపీగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. పార్లమెంటు పరిధిలోని పోలవరం, ఉంగుటూరు, నూజివీడు నియోజకవర్గాల్లో పరిశ్రమల స్థాపన అంశాన్ని ఇప్పటికే తమ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అదేవిధంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అందరికీ అండగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఏలూరు ప్రజలందరూ కూడా హై మెజారిటీగా నన్ను గెలిపించడం జరిగింది. ఏలూరు ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు, ఎప్పుడూ రుణపడి ఉంటాను మీ అందరికీ తెలుపుకుంటున్నాను. అలాగే ఇవాళ మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఏమేమి పనులు చెప్పామో యువతకి అలాగే రైతులకి అందరికి కూడా ఈసారి పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా అప్పుడే ఫ్యాక్టరీలు ఒకటి పోలవరంలో కట్టడానికి ఒక కంపెనీ అప్పుడే ముందుకు వచ్చింది. వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ అప్పుడే వాళ్ళు వెళ్ళి సర్వే చేసుకుంటున్నారు. నేను పొద్దున అప్పుడే సార్ని కూడా చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది, చెప్పడం కూడా జరిగింది. ఇలాంటి పర్మిషన్లు అవసరం ఉంటాయంటే వాళ్ళ కంపెనీకి అని కూడా చెప్పడం జరిగింది. ఏ ఉన్నా కూడా చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నా పని అప్పుడే స్టార్ట్ చేశాం. యువతకు అక్కడ 800 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇవాళ ఉంగటూరులో కూడా ఒక ఫ్యాక్టరీకి వాళ్ళని రమ్మని చెప్పాము. వాళ్ళు గ్రీన్ హైడ్రోజన్ కంపెనీ, ఒక కంపెనీ నెదర్లాండ్ నుంచి రావాల్సి ఉంది. వాళ్ళు కూడా ఈ వచ్చే వారంలోనో ఇంకో 10 రోజుల్లోనూ వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ అన్నీ కూడా చూసుకొని వెళ్తారు. అలాగే ఒక బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఇక్కడ ఒక న్యూజివీడు దగ్గర పెట్టడానికి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. వాళ్ళని కూడా బెంగళూరు నుంచి రమ్మని చెప్పాము, వాళ్ళు కూడా వస్తామన్నారు. అలాగే ఈ 3 ఇండస్ట్రీలని ఫస్ట్ ఈ వచ్చే సంవత్సరంలో స్టార్ట్ చేస్తాం. అలాగే ఇవాళ నేను ఫస్ట్ వెళ్ళిన తక్షణమే రైల్వే మినిస్టర్ ఎవరు ఇప్పుడు వస్తారో రైల్వే మినిస్టర్కి మనం ఇక్కడ స్టాప్ ఓవర్, వందే భారత్ స్టాప్ ఓవర్ గురించి లెటర్లు ఇచ్చి దాన్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది.
వచ్చే 1 ఇయర్లోనే వందే భారత్ స్టాప్ అవుట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దాంట్లో ఒక టెక్నికల్ ఇష్యూ ఉంది, అందరికీ తెలుపుకోవాల్సింది ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి విజయవాడలో స్టాప్ ఉంది, ఇక్కడికి అక్కడికి 70 కిలోమీటర్లను ఒక స్టాప్ కావాలంటే అది ఎట్లా ఉంటుందో ఒకసారి నేను కూడా వెళ్ళి అది చేయడం మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇవాళ మన ఏలూరుకి స్పెషల్ స్టేటస్ గురించి కూడా అప్పుడే అది ఆ స్పెషల్ స్టేటస్ ఏంటి అని అన్నీ కూడా కనుక్కుంటున్నాను. మా పిఏ ఢిల్లీలో పెట్టాము, మా టెక్నికల్ పీపుల్ కూడా పెట్టాను. వాళ్ళందరూ దాని గురించి స్టడీ చేసి దాని గురించి కూడా మీకు ఒక క్లారిటీ ఇస్తానని మీ అందరికీ తెలుపుకుంటూ, అలాగే రైతులకి పామ్ ఆయిల్ రైతుల గురించి ఇష్యూ ఉంది, అది కూడా టేకప్ చేస్తాను. రైతులది ప్లస్ మన వరి రైతులకి 10 కిలోమీటర్లోనే 10 కిలోమీటర్లకు పోకుండా దగ్గరలోనే వాళ్ళకి ఎక్కడ కావాలో మార్కెట్లో అమ్ముకోవడానికైనా కానీ లేకుంటే దగ్గరికి ఇది చేయడానికైనా కానీ ఆ పని కూడా ఎలా చేయాలి ఏం చేయాలని కూడా వర్కౌట్ చేస్తున్నాను. ఇంకా నేను మీకు అందరికి చెప్పిన హామీలు కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా చెప్పాము. పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇవాళ సార్తో మాట్లాడడం జరిగింది. నా సారు ఇంకొక 20-30 డేస్ అయిపోయినాక దాని గురించి ఏమనేదో క్లారిటీ ఇస్తా అన్నారు. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గవర్నమెంట్ ఫామ్ అయిపోయినాక ఇరిగేషన్ మినిస్టర్ ఎవరు ఉంటారో వాళ్ళతో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పిన వాదాన్ని ఏమేమి చెప్పానో ప్రతి ఒక్కటి చేస్తానని అందరికీ తెలుపుకుంటూ, అందరికీ నన్ను ఆశీర్వదించారు. ప్రతి ఒక్క పని ఈసారి ఈ 5 ఏళ్లలో డెవలప్ చేసి చూపిస్తానని అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధమని చింతమనేని ప్రభాకర్ స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలలో 26,000 భారీ మెజార్టీతో ఘన విజయం సాధించిన చింతమనేని దుగ్గిరాల నుండి ఆయన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు, చింతమనేని అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్పగుచ్చాలు, పూలమాలలు, భారీ గజమాలలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారని, ఓటర్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి పట్టం కట్టారని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా, తెదేపా శ్రేణుల కృషి ఫలితంగానే విజయం చేకూరిందని, ఇది ప్రజల గెలుపని ఆయన అభివర్ణించారు. తొలుత ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి నుండి డిక్లరేషన్ ఫామ్ తీసుకుని అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. జై చంద్రబాబు. జై చంద్రబాబు. ఇది ప్రజల యొక్క వాళ్ళ యొక్క భావాలకు సంబంధించినటువంటి విజయం. ఇది చంద్రబాబు గారి యొక్క కృషి, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ యొక్క సైకో జగన్ని రాజకీయంగా పారదోలాలి ఆంధ్రప్రదేశ్ నుంచి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఇలాంటి విజయాన్ని మనం ఈరోజు రిజిస్టర్ చేయగలిగాం. ఈ యొక్క విజయంలో పాలు పంచుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రజా తీర్పును గౌరవిద్దాం, ఎవరూ అధైర్యపడకండి, అన్ని విధాలా అండగా ఉంటానంటూ
పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, ఏలూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థి కారుమూరి సునీల్ భరోసా ఇచ్చారు. వారిలో మనోధైర్యాన్ని కల్పించి ఎన్నికల వేళ శ్రమించి కష్టపడిన కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు మరియు ముఖ్యంగా ఓటు వేసి సహకరించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఫలితాల అనంతరం బుధవారం క్యాంపు కార్యాలయంలో వైకాపా నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలను ఆళ్ల నాని కలుసుకుని ఎన్నికల్లో కష్టించి పనిచేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాభిష్టాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందని ఆళ్ల నాని పేర్కొన్నారు. ప్రజలు మార్పు కోరుకున్నారని, అందువల్లనే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన ఫలితాలు వెలువడ్డాయని అన్నారు. తన రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ శ్రేణులంతా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్, గుడిదేశి శ్రీనివాసరావు, నూకపేయి సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, బీసీ నాయకులు కిలాడి దుర్గారావు మరియు కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రైట్ పత్రం అని చెప్పి ఓకే సార్, దానికి మనం ఏం చేయగలుగుతాం? ఎవరు తప్పు ఏమీ లేదు. 100కి 100 వాళ్ళు అందరూ కష్టపడ్డారు, అందరూ చేశారు. ప్రజలు తీర్పు నేను వేరే ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సిఎస్సి డేటా సైన్స్, ఈసీఈ, ట్రిపుల్ ఈ, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, ఎంటెక్, ఎంబీఏ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. మంగళవారం ప్రకటించిన జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ నీట్లో కేహెచ్ సాయి పవన్ 720 మార్కులకు గాను 705 మార్కులు సాధించి జాతీయ స్థాయిలో 4వ అత్యుత్తమ మార్కు సాధించిన విద్యార్థిగా నిలిచాడని మరియు జాతీయ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ప్రారంభించిన నాటి నుండి ఇంతవరకు ఏలూరు చరిత్రలో ఇటువంటి అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థి లేరని, ఈ మార్కులతో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థి ఏలూరులో చరిత్ర సృష్టించాడని కళాశాల సీఈఓ బి తులసిరామ్ తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో విద్యార్థిని మరియు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన అధ్యాపకులను అభినందించారు. ఎన్ఆర్ఐ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ ఆలపాటి రాజేందర్ ప్రసాద్ మరియు కళాశాల చైర్మన్ ఆలపాటి రవీంద్ర విద్యార్థికి మరియు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వి కనకరత్నం, ఈ మురళీకృష్ణ, కె ప్రభాకర్ రావు, ఎస్ సత్యనారాయణ, సిహెచ్ శివకుమార్, సిహెచ్ఎన్వి సత్యనారాయణ మరియు కళాశాల ఏవోలు కె మల్లికార్జునరావు, వి రాట్నాలు, ఎస్ రామాంజనేయులు, జె నాగరాజు, ఏ చంద్రశేఖర్ మరియు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఎక్స్ట్రా రాగానే తలపైకి ఎత్తి చూడటం, లేకపోతే చూసుకోవాలి. సారిని టెస్ట్ చేసేవాళ్ళు చాలా ఉంటారు. చాలా బిజీగా ఉంటారు సార్. ఇంకా కూడా ఆ పట్టుదలను మీరు చూపిస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్ని ఖచ్చితంగా రీచ్ అవ్వగలదని నా నమ్మకం. ఎందుకంటే మీరే చూసారు లైవ్ ఎగ్జాంపుల్స్. మన ఇక్కడ ఫోకస్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. మీకు లైవ్ ఇన్స్పిరేషన్, లైవ్ ఎగ్జాంపుల్. మరి మీ క్లాసులో అంటే మీరు కూర్చున్నటువంటి బెంచెస్ మీదే, మీకు చెప్పినటువంటి టీచర్స్ తోటే, మీకు ఇచ్చినటువంటి మెటీరియల్స్ తోటే, మీకు రాసేటటువంటి ప్యాటర్న్లోనే, మీరు రాసేటటువంటి ట్రాక్స్ అదే మీన్స్ ఆ ప్యాటర్న్లోనే చదివినటువంటి ఒక స్టూడెంట్ ఇవాళ మీ ముందు జాతీయ స్థాయిలో అంటే నేషనల్ వైడ్గా 4th మార్కు తెచ్చుకున్నాడంటే అది మీకు ఇంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ ఇంకోటి లేదు. నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి మరొకసారి మరి మన దేశంలోనే మంచి మార్కు సాధించినటువంటి మన ప్రణవ్కి జీవితంలో మరి ఉన్నత స్థితికి వెళ్ళాలని, మరి ఎయిమ్స్లో మంచి సీట్ వస్తుంది. మరి తద్వారా తర్వాత మరి పీజీ కోర్సుల్లో కూడా ఉన్నతమైనటువంటి దాంట్లో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి మంచి దేశానికి మరి మంచి సేవ చేస్తారని మనస్ఫూర్తిగా దీవిస్తూ మరి ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను.
వాళ్ళ అమ్మాయిని అలాగే వాళ్ళ అబ్బాయిని మనకి చేర్చి ఈ రోజున ఇంతటి చక్కటి ఫలితాన్ని మన ఎన్ఆర్ఐ కాలేజీకి అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పేరెంట్స్కి. కాబట్టి ఇక్కడ కష్టపడితే ప్రతి ఒక్కరికి ఫలితం అనేది ఉంటుందనేటువంటిది ఇతని ద్వారా మనకి స్పష్టత అవుతుంది. మీరు కూడా ఇప్పుడు ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఒక ప్రణాళికగా చదవండి, ఖచ్చితంగా సక్సెస్కి దగ్గర అవుతాం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించండి. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే జనరల్ మీకు తెలిసే ఉంటుంది, ఇప్పుడు ఏ పోటీ పరీక్షలకైనా కూడా కోచింగ్ సెంటర్స్లో చేరి చదివి రాయడం అనేది ఒక 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 మెథడ్ అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ ఇద్దరు పిల్లలు, మా పిల్లలు అంటే మా అమ్మాయి కూడా ఒక పాపులర్ కోచింగ్ సెంటర్లో చేరి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ జాయిన్ చేసింది. అయితే నాకు తెలుసు అక్కడ ఎట్లా ఉంటుంది అది, అంటే అందరి వల్ల అవ్వకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే అంత అవసరం లేదనేది నాకు గట్టి నమ్మకం. నేను తులసిరంగతో ముందు చెప్పింది. ఆయన కూడా ఒకసారి కొంచెం మా కాన్ఫిడెన్స్ చూసి నా వైఫ్ కూడా ఒకసారి కొంచెం కంగారు పడ్డారు. కానీ నాకు ఎన్ఆర్ఐ వాళ్ళ ఫ్యాకల్టీ నేను వచ్చి చూసినప్పుడు ఫస్ట్ మెటీరియల్ చూశాను, తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశాను చాలా డీటెయిల్గా. అనేది ఇన్ఫాక్ట్ నాకు మెటీరియల్ కూడా ఇచ్చి అవసరమైతే ఇంకేదైనా రైస్ చేయగలిగే డౌట్స్, ఇంకేదైనా ఎక్స్ట్రాక్ట్ చేయలేదు అంటే ఫ్యాకల్టీ పిండుకోవాలి యాక్చువల్గా. వాళ్ళు కూడా దానికి రెడీగా ఉంటారు అంతే. సో ఆ ఇదిని మీరు మ్యాక్సిమం యూజ్ చేసుకోగలిగితే కనుక ఎక్కడికి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంటే నేను ఖర్చు పెట్టగలను యాక్చువల్గా. నేను మరో విధంగా అనుకోవద్దండి, ఖర్చు పెట్టగలను, అన్నీ ఉన్నాయి, ఖర్చు పెట్టగలిగే అవకాశం అన్నీ, కానీ అవసరం లేదని నా ఫీల్. సో అది మీరు అందరూ కూడా ఉపయోగించుకొని ఇది మీరు జీవితంలో తర్వాత ఎడ్యుకేషన్ పరంగా మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలకు అనుగుణంగా మీరు చదువుకోవాలని నేను కోరుకుంటూ నా పాయింట్ అర్థమైందని ఆకాంక్షిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైనా రిగ్రెట్ అవుతాను అంటే అస్సలు లేదు. ఇక్కడ టీచర్స్ నాకు ఎంత కోఆపరేట్ చేశారంటే ఇది నేను నా చిన్నప్పటి నుండి ఏ కాలేజ్లో చూడలేదు, ఎక్కడా చూడలేదు. ప్యాటర్న్ బాగుంది, బుక్స్ బాగున్నాయి, ఇంకే చదువుకోవడానికి అన్ని వీలుగా చూసుకునే ఫ్యాకల్టీ ఉన్నారు. అండ్ డౌట్స్ అడిగితే ఎన్నైనా క్లారిఫై చేశారు వాళ్ళు వీరు. సో నేను సిఇఓ సార్ని ఎప్పుడు సార్ నాకు లీవ్ కావాలి నేను చదువుకుంటాను ఇంట్లో అంటే ఎప్పుడు ఏమీ అనుకుంటే ఇచ్చేవారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ సార్. సో నేను చెప్దాం అనుకున్న చాలా విషయాలు మా నాన్నగారే చెప్పారు. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ అన్నాడు. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని జిల్లా అటవీ శాఖ వైల్డ్ లైఫ్ అధికారి హిమ శైలజ పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు మాధవాపురం వలస పక్షుల కేంద్రంలో ఎన్సీసీ విద్యార్థులకు పర్యావరణంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ సమతుల్యం కాపాడడం కోసం విద్యార్థి దశ నుండే మొక్కలు నాటడం అలవాటు చేసుకోవాలని సూచించారు. ప్రాణకోటి మనుగడకు పర్యావరణం ముప్పు ఒక సమస్యగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే విచ్చలవిడితనంగా ప్లాస్టిక్ వినియోగం వల్ల కూడా వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగానికి ప్రత్యామ్నాయంగా జూట్ కాగితంతో తయారు చేసిన వస్తువులను వినియోగించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎన్సీసీ 19 ఆంధ్ర బెటాలియన్ అధికారి కల్నల్ సౌరభ్ ముఖర్జీ మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు డ్రిల్ ఫైరింగ్ లాంటి శిక్షణలతో పాటు సామాజిక స్పృహ కలిగే విధంగా అనేక అంశాలపై అవగాహన కల్పిస్తున్నామని, దానిలో భాగంగా ఈరోజు పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. లోపల పెట్టి నా వైపు చూడొద్దు, మట్టిలాగు. రెస్టోర్ చేసుకోవాలి. రెస్టోర్ అనే పదం ఎందుకు అంటున్నారు అని అంటే ఒకప్పటిలాగా లేదు ఇప్పుడు. సో మన భూమి చాలా రకాల పక్షులు వచ్చే ఉన్నాయి. సో when we did the tree plantation, it may be starting as symbolic. It is just one symbol we have, okay, tree plantation करना है.
But when you go home, take home the lessons. What madam will tell you, what sir will tell you, take home the lesson. Please put this as part of your practice, as part of your daily practice. Yes, I want to do something for the environment. Little bit, I want to put this soil. I want to take care of this one tree, or I will plant the tree which is needed for that place. If eucalyptus or kikar is not needed here, if you plant such trees here, it will have negative impact on the environment, if I'm not wrong. So these kind of knowledge you can get on the internet or interact with. They are all knowledgeable, they are qualified people. Interact with them, carry forward such practices, and look for such opportunities aage bhi, so that you can come and take part on your own. This is the hallmark of an NCC cadet. You have to take initiative and take part in such things. Otherwise, we will only do our routine studies and go back, appear for competitive exam, and then look for a job. No, these are equally important things. సో మనం అందరం కూడా ఇంట్లో బర్త్డేలు జరుపుకుంటుంటాం, మ్యారేజ్ డేలు, యానివర్సరీస్ అన్ని జరుపుకుంటాం. ఎందుకు జరుపుకుంటాం? అది ఫ్యాక్టే. కానీ ఎందుకు జరుపుకుంటామంటే ఒక సెలబ్రేషన్. మనం ఆ రోజును గుర్తు తెచ్చుకోవటం, ఆ రోజు మనం ఏం చేయాలి అని మన బాధ్యతని మనం మెమరీస్ చేసుకోవటం, మన బాధ్యతని గుర్తు తెచ్చుకోవటం అనేది ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు కూడా ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా దేశ పౌరులుగా మనం ఏం చేయాలి, మన రోల్ ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మనం ఎలాంటి వాతావరణంలో ఉంటున్నాము, మనం ఏం చేస్తే ఇప్పుడున్నటువంటి వాతావరణం అనేది ఇంప్రూవ్ అవుతుంది, భవిష్యత్తు తరాలకి మనం ఎలాంటి వాతావరణాన్ని మనం ఇవ్వగలం, ఇలాంటి విషయాలన్నీ మనం గుర్తు తెచ్చుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో, మన రెస్పాన్సిబిలిటీస్ గుర్తు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మనము ఎన్విరాన్మెంటల్ డే అనేది జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క థీమ్ అనేది తీసుకుంటారు. ఈ సంవత్సరం 2024లో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ల్యాండ్స్ డెసర్టిఫికేషన్. ఇప్పుడు మీరు ఇక్కడ చదువుంటే బ్యానర్లో కూడా రాసి ఉంటుంది. ఏలూరు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 63,000 మెజార్టీతో బడేటి చంటిని గెలిపించిన ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు టీడీపీ సీనియర్ నాయకులు వేగి ప్రసాద్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలలో విజయం సాధించిన సందర్భంగా స్థానిక 29వ డివిజన్ ఇన్ఛార్జి వేగి ప్రసాద్ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా విజయోత్సవ కేక్ను కట్ చేసి పార్టీ శ్రేణులకు కార్యకర్తలకు పంచి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. 29వ డివిజన్ లంకపేట మరియు తాపిమేస్త్రి కాలనీలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకల్లో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జై బడేటి అంటూ కేరింతలు కొడుతూ బాణాసంచా కాల్చి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బి చంటి, ఎస్కే మేరా, శంకర్, ప్రసాద్, దుర్గారావు మరియు దుర్గార ప్రసాద్, బాబురావు నాయకులు పాల్గొన్నారు.
అన్నా చండనా ఓకే రైట్ ఓకే ఈరోజు 29వ డివిజన్ తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఈరోజు కేక్ కటింగ్ పెట్టారు. సందర్భం ఏంటంటే బడేటి చండీ గారు సూర్యనక్షత్రంతో రాశారు. ఈరోజు ఏలూరుకి 60,000 మెజార్టీతో గెలవడం అంటే మామూలు విషయం కాదు. అట్లాగే మరి ఆయన కష్టం 4.5 ఏళ్ళు కష్టం ఆయన చండీ గారిది. చిన్నోళ్ళకి ఆగేసిన పెద్దోళ్ళకి ఆగేసిన 10 కార్యక్రమాలకు హాజరయ్యి చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడక దానికి డబ్బులకు కష్టపడి ఏలూరుని తిరగరాసిన ఘనత బడేటి వంశానికి చెందింది. జై బడేటి, జై చండీ గారు. ఈరోజు ఏలూరు చరిత్రలో మర్చిపోలేనటువంటి శుభదినం ఇది. గత 3 తరాలుగా బడేటి చంటి గారి బడేటి కుటుంబం ఎనలేని సేవలు ఏలూరు ప్రజల కోసం చేస్తూ ఈ రోజున వాళ్ళ కుటుంబంలోనే కానీ ఏలూరు చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా లేనటువంటి 60,000 మెజారిటీతో ఘన విజయాన్ని సాధించినటువంటి బడేటి చంటి గారికి ముందుగా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఏలూరు లంకపేట 29వ డివిజన్ నుంచి. అలాగే మరి 3 సార్లు ఎమ్మెల్యేగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆల్నాని గారు ఇప్పటి వరకు ఏలూరుకి చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అనేది నోచుకొని ఏలూరుని ఆ రోజు అన్నయ్య గారు ఇన్ఛార్జిగా పదవి బాధ్యత తీసుకున్నప్పుడు బడేటి చంటి గారు ఒకటే అన్నారు, అభివృద్ధి అంటే ఏంటో ఏలూరుకి రుచి చూపిస్తాను. అలాగే ఇప్పటి వరకు ప్రజలను హింసించి ఇబ్బందులు గురిచేసినటువంటి వైసీపీకి గుణపాఠం చెప్తానని చెప్పారు. ఆ ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి వైసీపీ పాలన వలన ఈ రోజున వైసీపీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా తగిన గుణపాఠం తెలియజేశారు. ముందుగా అన్నయ్యగా బడేటి చంటి గారి గెలుపుకి ఎంతో కృషి చేసినటువంటి వీర మహిళలు, తెలుగు మహిళలు, అలాగే అభిమానులు, కార్యకర్తలు అందరికీ కూడా మా 29వ డివిజన్ నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నయ్య గారి విజయోత్సవాన్ని పురస్కరించుకొని 29వ డివిజన్ లంకపేటలో కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు మేతర అజయబాబు అధ్యక్షతన ఏలూరు పీడీబీటీ హైస్కూల్ మరియు జూనియర్ కాలేజీ నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథులుగా డివైఈఓ ఏ రవిప్రకాష్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు, జీవన శైలికి ప్రాణాధారం గాలిని, నీరు, వీటికి ప్రమాద పర్యావరణ కాలుష్యం వల్ల వీటిని కాపాడాలంటే మొక్కలు నాటాలని తెలియజేశారు. ప్రభుత్వాలకు తోడు కార్పొరేట్, స్వచ్ఛంద సంస్థలు, సామాన్యులు పర్యావరణాన్ని పరిరక్షించడం తమ వంతు కృషి చేయాలని అన్నారు. మానవతా మండలి చైర్పర్సన్ అడుసుమిల్లి నిర్మల మాట్లాడుతూ మానవాళి మనుగడకు చెట్లు ఉంటేనే ప్రాణవాయువని, చెట్లతోనే వర్షాలు, లేకుంటే అంతా దుర్భిక్షమేనని, భూతాపాన్ని తగ్గిద్దాం, పుడమి తల్లిని కాపాడదాం, చెయ్యి కలుపుదాం, మొక్కలు నాటుదాం, అందరి సామాజిక బాధ్యత అని తెలియజేశారు. ప్రిన్సిపల్ సూర్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణానికి అనుకూలమైన చర్యలు తీసుకోవడానికి విద్యాలయాల్లో విద్యార్థులకు అవగాహన పెంచడానికి అందరూ కృషి చేయాలని అన్నారు. హెచ్ఎం ప్రేమ్చంద్ మాట్లాడుతూ పచ్చని మొక్కలు ప్రకృతి పర్యావరణాన్ని రక్షించే కవచాలని, వీటిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవకులు అల్లం వెంకట సుబ్బారావు అనారోగ్యానికి గురైనందున వైద్య ఖర్చు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు. విద్యార్థికి సైకిల్ అందించారు. కార్యక్రమంలో కనకదుర్గ, మోహిని, కస్తూరిబాయ్, పద్మజ, విష్ణు, సత్యవాణి, పిటి రమేష్ మాస్టర్, విజయ్, హనుమంతు, ఆనంద్, కాలేజీ హైస్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. వృక్షో రక్షతి రక్షితః. నమస్కారం అండి. ఇది మానవతా సభ్యులు, కుటుంబ సభ్యులందరం ఈరోజు మా పర్యావరణ పరిరక్షణ
దినోత్సవం సందర్భంగా మొక్కలు కేబీటీటీ హై స్కూల్ అశోక్ నగర్లో ఉన్న కేబీటీటీ హై స్కూల్లో నాటడం కోసం మేమందరం రావడం జరిగింది. మొక్కల్ని ఎంత చిన్నపిల్లలు ఇప్పుడు మన పర్యావరణం అంతా కలుషితం అయిపోయి అనేక రోగాలకు కారణమవుతుందండి. 3 వంతులు పూర్వకాలంలో 3 వంతులు మొక్కలతోనే అడవుల్లో ఉండేవి. చెట్లన్నీ నరికేస్తున్నారు, బిల్డింగ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. చెట్లన్నీ నరకడం వల్ల ఆక్సిజన్ తక్కువైపోయి ప్రాణాపాయ స్థితిలో అట్లా ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రోగాలు పాలవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విదేశీయులు కూడా ఎంతో దీనికోసం కాలికి బల్బం కట్టుకుని తిరుగుతూ ప్రతి చోట ప్రతి మనిషి ఒక మొక్క నాటాలనేది మనం కంపల్సరీగా చేయాలి. విద్యాలయాల్లో కంపల్సరీగా ప్రతి పిల్లవాడికి చెప్పాలండి. వాళ్ళ గుర్తుగా 10th క్లాస్ పాస్ అయ్యి వెళ్ళిపోయే ముందు వాళ్ళ గుర్తుగా ఒక్కొక్క మొక్క నాటించినట్టయితే వాళ్ళు వచ్చి చూసుకుని ఈ మొక్క నేను నాటానంటే వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లా ప్రతి స్కూల్లో బాలల చేత చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పాలి. ఈ విధంగా మనకి మానవత అంటే ఉత్తమ సమాజ నిర్మాణమే మానవత యొక్క ధ్యేయం. ఇందులో పాల్గొని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎంతోమంది మనకు హెల్ప్ చేస్తున్నారు. దీనికి ఇందులో మెంబర్స్ అయ్యి ఇతోధికంగా హెల్ప్ చేసే వీళ్ళందరికీ, డోనర్స్ అందరికీ, అదేవిధంగా మా సభ్యులందరికీ, ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్న మా మానవతా సభ్యులందరికీ, అలాగే మన పుర ప్రజలకి, విద్యార్థులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవతా. ప్రతి ఇంట చెట్లు నాటాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఎందుకంటే పర్యావరణకి చాలా ఇబ్బందికరమైన సంఘటనలు, చెట్లన్నీ నరకడం, అలాగే ప్రకృతికి విలయతాండం వేస్తున్న తరుణంలో ఈరోజు ఉంది. మండు టెండలు రావడం చాలా విపరీతమైన ప్రకృతికి చాలా ఇబ్బందికరమైన సంఘటన ఈనాడు మనం చూస్తున్నాం. దీన్ని కాపాడాలంటే ప్రతి వ్యక్తి నడుము కట్టాల్సిన బిగించాల్సిన బాధ్యత ఉంది, ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత ఉంది. అందునిమిత్తం ప్రతి ఇంట ప్రతి వ్యక్తి మొక్కలు నాటే కార్యక్రమం మరి చేపట్టాలి. ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ దినోత్సవం అనేది కాదు, ప్రతిరోజు మొక్కలు నాటడం ఇదే మానవతా సంస్థ యొక్క ధ్యేయం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడడమే మా బాధ్యత. అలాగనే మేము ప్లాస్టిక్ని నిషేధించి గొడ్డ సంచులు పుట్టించి అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. మరి యొక్క పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి ఒక్కరు పాటించాలని ముఖ్యంగా ప్రతి ఒక్క ప్రజానికానికి, ముఖ్యంగా మానవతా సంస్థ ఏలూరు తరఫున కోరుకుంటున్నాం. డివిఓ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులు పాల్గొన్నప్పుడు విద్యార్థులతో కూడా వారికి ఈ పర్యావరణ దినోత్సవం గురించి అవగాహన కలిగించి పిల్లలకు కూడా అన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి మా స్కూలు, కాలేజీలో ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని, పర్యావరణ దినోత్సవాన్ని జరిపిన సందర్భంగా మానవతా వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేబీటీ హై స్కూల్లో ఈ రోజున పర్యావరణ పరిరక్షణ దినోత్సవం కావున మానవతా సేవా సంస్థ వారు వచ్చి మా పాఠశాలలో విద్యార్థుల చేత మరియు టీచర్స్ చేత కొన్ని మొక్కలు నాటించారు. వారి సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈరోజు పర్యావరణ పరిరక్షణ గురించి విద్యార్థులకు కొన్ని ముఖ్యాంశాలు తెలిపారు. ఈ రోజు నుంచి ఆ పరిరక్షణ బాధ్యతను మేము తీసుకుంటామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దోర్సానిపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తల దాడికి తెగబడ్డారు. ఓడిపోయామనే అక్కసుతో కూల్ డ్రింక్ సీసాలతో తెలుగుదేశం నేతలను గాయపరిచారు. కొందరు టీడీపీ నేతలు కూటమి ఎన్నికల ఫలితాల్లో దూసుకు వెళ్తుందనే సంతోషంతో గ్రామంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారు. అదే సమయంలో అడ్డుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలతో కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడింది. ఘర్షణలో వైసీపీ నేతలు కూల్ డ్రింక్ షాప్లోని డ్రింక్ సీసాలతో తెదేపా నేతలపై దాడి చేశారు. ఈ దాడిలో 3 టీడీపీ నేతలకు గాయాలయ్యాయి. ద్వారకా తిరుమల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. చూడవా బాబు.
నా పేరు కొండపల్లి శ్రీని. అది దొరసనపల్లి గ్రామం, దొరసల మండలం. మేము చంద్రబాబు నాయుడు గారు కూటమి గెలిచిందని చెప్పేసి మేము సంతోషంగా ఏదో రోడ్డు మీదే చేస్తున్నామండి. వైసీపీ కార్యకర్తలు వాళ్ళ పార్టీ మనుషులు వచ్చేసి మా మీద ఆ సోడా బుడ్లతో రాళ్లతో దాడి చేశారండి. 10 మందికి దెబ్బలు తగిలినాయి. ఇద్దరైతే హాస్పిటల్కి వెళ్ళారండి. హాస్పిటల్కి వెళ్ళారు. ఇప్పుడు అది మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు గెలిచినప్పుడు మేము ఇప్పుడు రాజకీయాలు మేము చేయలే. ఎందుకంటే వాళ్ళ రాత్రాలను మా రాత్రాలు అనుకున్నాం. మేము ఆ పార్టీ మాకు నచ్చలేదు, మేము ఈ పార్టీని గెలిపించుకున్నామండి. మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు ఏంటి సోడా బుడ్లతో కొడుతున్నారు, రాళ్లతో కొడుతున్నారు, ఇది చేస్తున్నారు. మేము సెలబ్రేట్ చేసుకునే మేమేదో సరదాగా చేసుకునే టైంలో వాళ్ళు వచ్చేసి వాళ్ళ జెండాలు తీసుకొచ్చేసి ఆ బైక్ ర్యాలీలు బూకి ర్యాలీలు అని చెప్పేసి అలా చేసి మమ్మల్ని అరాచకంగా భయభ్రాంతికి గురి చేసి మేము 100 మంది ఉన్నా వాళ్ళు 50 మంది వచ్చి మా మీద దాడి చేసిన పరిస్థితి ఇక్కడ ఉందండి. ఆ వీడియోలు కూడా మీకు తెలిసి ఉంటాయి. అది చూసి టీడీపీ గెలుస్తుందని, వైసీపీ ఓడిపోతుందని ఆక్రోశంతో వాళ్ళకి వెళ్ళలేకపోతున్నాము, టీడీపీ గెలుస్తుందని ఒక ఉక్రోషంతో మా మీద దాడులు చేసి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని మేము మీకు చెప్పుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. కలెక్టరేట్ ఆవరణలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్. కోలాహలంగా ఎమ్మెల్యే బడేటి క్యాంపు కార్యాలయం. బడేటికి భారీ గజమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలుపుతున్న అభిమానులు, పార్టీ శ్రేణులు. అందరికీ అందుబాటులో ఉంటా, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణానికి కృషి చేస్తా. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ వెల్లడి. పార్టీ కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా వెళ్తా పేర్కొన్న చింతమనేని. దుగ్గిరాల్లో కొనసాగుతున్న విజయోత్సవ సంబరాలు. అధైర్యపడకండి, గెలుపోటములు సహజం, ప్రజాభీష్టాన్ని గౌరవిద్దాం. పార్టీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని భరోసా. నీట్లో ఎన్ఆర్ఐ విద్యార్థి విజయకేతనం. 720కి 705 మార్కులు సాధించిన విద్యార్థికి కళాశాల ఆధ్వర్యంలో ఘన సత్కారం. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.